శంకర, ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు? ముల్లోకాలలో నా మాటకి తిరుగుండదని వాక్కు చేసి ఈనాడు నీచాతినిచమైన చంద్రుడికి నువ్వు ఆశ్రయిస్తావా? దక్ష, ఆవేశించకు. జరిగినది సావధానంగా విను. కూర్చో. నేను కూర్చుంటకు రాలేదు. మర్యాదగా నా శాపగ్రస్తుడిని విడిచిపెట్టు. దక్ష, నీవు శాపం ఇచ్చిన సంగతి తెలియక చంద్రునికి అభయం ఇచ్చింది. శరణు సంగిన పిమ్మట విడుచుట సముచితము కాదు. ఆహా, అల్పులకు ఆశ్రయమిచ్చి నా వంటి అధికులకు ఇచ్చిన మాట తప్పుడు కూడా సముచితమేనా? ఆర్తత్రాణపరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యం పాటించడం పాడి కాదు. ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరామర్శించడం మాత్రం పాడియా? దక్ష, నీవు నా భక్తుడవు. నిన్ను నేను పరాభవించదనా? పరాభవం కాకపోతే ఇంకేమిటి? అభిమానవంతుణ్ణి అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేరే ఆడుతున్నావా? దక్ష, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు తప్పు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యము. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని గురించి ఆలోచించకుండా నీ అల్లుడకు శాపమిచ్చితివి. నేను చంద్రునకు అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేసితివి. నా కుమార్తెల కొరకు నీవేమీ చింతించిన అవసరం లేదులే. శుష్క వాదాలతో వృధా కాలయాపం మాన్పక తక్షణమే చంద్రుని విడిచిపెట్టు, లేదా నా శక్తి ప్రదర్శింపక తప్పదు. దక్ష, అహంకారం అనర్థదాయకం సుమా. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా శక్తి సామర్థ్యాలతో చంద్రుని ఎలా శిక్షిస్తానో నీవే చూడు. నీకు చేతనైతే ప్రయత్నించు. శంకర, మరొకసారి హెచ్చరిస్తున్నాను. మర్యాదగా చంద్రుని విడిచిపెట్టు, లేదా నా గదాదండముతో నిన్ను ఖండాలుగా చెండాడగలను. మదంగా కండకావరంతో కళ్ళు మూసుకుపోయి నా మీదే గదాదండం ఎత్తుదవుగా. ఈ ఫాలాక్షుని కృష్ణగాడి గురి కాకముందే కాలాక్రాంతుల క్షమాపణ వేడుకో. ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుని క్షమాభిక్ష కోరేంత దుర్బలుడు కాడు. నిన్నే తన పాదాక్రాంతిని చేసుకోగల ప్రతిభావంతుడు. శాంతించండి, శాంతించు దక్ష ప్రజాపతి, శాంతించు మహాదేవ. దక్ష, నీకీ దురహంకారం తగదు. బాలాక్షునితో బాంధవ్యమే శ్రేయోదాయకం గాని విరోధం సమంజసం కాదు. మన్నించు వైకుంఠవాస, ఈ నీతి బాహ్యుని క్షమించుట అసంభవం. శాంతించు మహాదేవ, మీ క్రోధాగ్ని జ్వాలతో ఈ ప్రపంచాన్ని సంక్షోభింపచేయడం భావ్యమేనా? మీ ఊరి ప్రతిజ్ఞలకు భంగం వాటిల్లని మార్గం నే తెలిపెదను. నేనిచ్చిన అభయం ఎన్నటికీ నిష్ఫలమవ్వకూడదు. కాదు, ఎన్నటికీ కాదు. నా శాపం అప్రహితం కావలసిందే. తప్పక అవుతుంది. వినండి, నా ప్రభావంతో చంద్రుని 2 భాగములుగా విభజించెదను. ఒక భాగం దక్ష ప్రజాపతి యొక్క శాపఫలం అనుభవించినదిగాను, 2వ భాగం పరమేశ్వరుని యొక్క అభయఫలం అనుభవించినదిగాను చేసెదను. ఇది మీ ఇరువురికి సమ్మతమే కదా? ఉభయతారకం నాకు అంగీకారమే. ఏ దక్ష, సరే. చంద్ర, ఇటురా. చంద్ర, మీ మామగారి ఆజ్ఞను మన్నించి దినముకి ఒక్కొక్క నక్షత్ర కాంతితో కాపురం చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడివై జీవించి మరలా వెనువెంటనే దినదినాభివృద్ధిని అందుచుండగలవు. దీనినే శుక్లపక్షము కృష్ణపక్షమున పేరున నీయందు వర్తించుచుండును. దక్ష, నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా? చంద్ర, నీవు ఇప్పుడు బాలచంద్రుడివై సదా శివ సాన్నిధ్యాన్ని ఉండుగాక. సదాశివ, నీవు ఇప్పుడు చంద్రమౌళివై వెలసిల్లుతున్నావు.